శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 12, 2024. సాకార బాప్దాద గారి మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి చదివించే ఈ చదువులో అపారమైన సంపాదన ఉంది. అందువలన బాగా చదువుకుంటూ ఉండండి. లింక్ ఎప్పుడూ తెగిపోరాదు. ప్రశ్న: వినాశకాలంలో విపరీత బుద్ధి ఉన్నవారికి మీరు మాట్లాడే ఏ మాటలకు నవ్వొస్తుంది? జవాబు: ఇప్పుడు వినాశకాలం సమీపంగా ఉందని చెప్పినప్పుడు వారికి నవ్వొస్తుంది. తండ్రి ఇక్కడే కూర్చుండిపోరని మీకు తెలుసు. పావనంగా చేయడమే తండ్రి కర్తవ్యం. పావనమైనప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది, కొత్తదొస్తుంది. ఈ యుద్ధం వినాశకాలం కొరకే. మీరు దేవతలుగా అయినప్పుడు ఈ కలియుగ చీచీ సృష్టిలోకి రాజాలరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: స్వయంలో జ్ఞాన రత్నాలను ధారణ చేసి రూపబసంతులుగా అవ్వాలి. రూపబసంతనగా జ్ఞానయోగులుగా అవ్వాలి. జ్ఞానరత్నాల ద్వారా విశ్వ చక్రవర్తి పదవి అనే లాటరీ తీసుకోవాలి. రెండో పాయింట్: ఈ వినాశకాలంలో తండ్రిపై ప్రీతి కలిగి ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయంలో పశ్చాత్తాపపడే లేక తలవ్రాతను అనుభవించే కర్మలేవీ చేయరాదు. వరదానము: సదా స్నేహిలుగా అయి ఎగిరే కళ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుని నిశ్చిత విజయీ నిశ్చింత భవ. వివరణ: స్నేహి పిల్లలకు బాప్దాదా ద్వారా ఎగిరే కళ యొక్క వరదానం లభిస్తుంది. ఎగిరే కళ ద్వారా 1 సెకండ్లో బాప్దాదా వద్దకు ఎగిరిపోతే మాయ ఎటువంటి స్వరూపంలో వచ్చినా మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. పరమాత్మ ఛత్రఛాయలోకి మాయ యొక్క నీడ కూడా రాజాలదు. స్నేహం అనేది శ్రమను మనోరంజనంలోకి పరివర్తన చేసేస్తుంది. స్నేహం ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది. స్నేహి పిల్లలు ప్రతి సమయంలో నిశ్చింతగా ఉంటారు. స్లోగన్: నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనే స్మృతి ద్వారా సదా అచలంగా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. అచ్చా. ఓం శాంతి.